నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను అమ్మవారి అలంకరణ చూపించబోతున్నానండి. నాకు ఎందుకో చాలా ఇష్టం అమ్మవారి అలంకరణ అంటే. నా ఇంట్లో నడింట్లో నట్టింట్లో అమ్మవారు కూర్చున్నట్టు ఉంటుంది. నాకు అమ్మవారిని చూస్తే అస్సలు తీబుద్దవదు. అలంకరణ చేసిన తర్వాత అంత అందంగా కనిపిస్తారు. అంత ఇష్టం కూడా నాకు అమ్మవారికి అలంకరణ చేయడం అనేది. అందుకనే ఇవాళ వీడియో అదే షేర్ చేస్తున్నాను. 2012 నుంచి కూడా మేము అమ్మవారి అలంకరణలు ఎలా చేస్తూ వచ్చాను అనేది మన వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కుదిరిన వాళ్ళు ఎవరైనా చూడండి. అంతకుముందు కూడా అమ్మ మా చేత చిన్నప్పటి నుంచి చేయిస్తూ ఉండేది. కాకపోతే అప్పటి ఫొటోస్ లేవు కాబట్టి షేర్ చేయలేదు. 2012 నుంచి మొన్నటి వరకు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా మేము ఎలా చేస్తూ వచ్చాం అలంకరణ అనేది నేను అక్కడ షేర్ చేసి ఉన్నాను. అంత ఇష్టం అండి అమ్మవారిది. ఇప్పుడు కొత్తగా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు, లేదా ఈ శారీ కట్టాలి అనుకున్న వాళ్ళు ఈజీగా శారీ డ్రాపింగ్ ఎలా చేసుకోవచ్చు అమ్మవారికి అనేది ఇవాళ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో మొత్తం వీడియో చూడటానికైతే ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా మాత్రం ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా శ్రావణ మాసం కాబట్టి మంచి వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. సో డెఫినెట్గా మీరు మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ని చూడొచ్చు సబ్స్క్రైబ్ చేస్తే కనుక. అలాగే ఒకవేళ శారీ కట్టుకొని ఇంత పెద్ద విగ్రహం పెట్టుకునే అలవాటు లేదు అనుకున్న వాళ్ళైతే కనుక 2 బ్లౌజ్ పీసులతో అంటే ఓన్లీ 2 బ్లౌజ్ పీసెస్తో చక్కగా అమ్మవారిని ఎలా పెట్టుకోవచ్చు అనేది నేను మొన్నే అప్లోడ్ చేశానండి వీడియో. అది కూడా ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి. లేదా కలశం వరకే పెట్టుకుంటారండి కొంతమంది, జస్ట్ చిన్న కొబ్బరికాయ. ఆ కలశం అలంకరణ కూడా ఎలా చేయొచ్చు అనేది నా దాంట్లో వీడియో ఉంది. నేను అవి కూడా ఇవన్నీ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి అలంకరణ చూసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ అలంకరణలో అమ్మవారు ఎలా ఉన్నారు అనేది మాత్రం నాకు కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నుంచి ఈ అలంకరణ అనేది చూసేయండి.